ఈజీ వేలో మ్యాంగో ప్రాన్స్ కర్రీ చూద్దామా? దానికోసం ఫస్ట్ ఆనియన్స్ తీసుకోండి. తీసుకొని చాలా సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో, ఇలా చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బావుంటుంది. నేనైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను 2 పర్సన్స్‌కి. అండ్ నెక్స్ట్ రా మ్యాంగో తీసుకోవాలండి. దీన్ని కూడా మనం తొక్కు ఉంటుంది కదా! అది పీల్ చేసేయాలి. పీల్ చేసేసి సన్నగా ఇవి కూడా చాప్ చేసేయాలండి. పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చాప్ చేసుకుంటే సరిపోతది. ఇలా చాప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అండి. నేనొక 6, 7 తీసుకున్నాను. వీటిని కూడా స్ట్రైట్ కట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ అండి. మెయిన్ ఇవే కదా! ఇవి కూడా తీసుకోవాలి. మాకైతే ఇలా క్లీన్ చేసి ఇస్తారు. మీరు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి వీటిని. నేనైతే పెద్దగా ఉన్నాయని చెప్పి 2 పీసెస్‌లా కట్ చేశాను. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఈ ప్రాన్స్ ఏసేయాలండి క్లీన్ చేసినవి. నెక్స్ట్ ఇందులో సాల్ట్, టర్మరిక్ పౌడర్ ఏసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వనిచ్చాక బౌల్లోకి తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసేసి దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేయాలండి. బికాస్ ఆఫ్ టేస్ట్. ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం దీంట్లోనే ఆనియన్స్ ముందు చాప్ చేసుకున్నాం కదా! అవి మొత్తం వేసేయాలి. ఆనియన్స్ అన్నీ వేసేసి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేయాలండి. సో త్వరగా కుక్ అవుతాయి. నెక్స్ట్ లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. కుక్ అయిపోతాయి. ఒకసారి తీసి చూద్దాం. కుక్ అవుతున్నాయండి ఆనియన్స్. ఒక్కసారి కలుపుకొని మళ్ళా మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. నెక్స్ట్ మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో జీలకర్ర అండ్ ధనియాలు, నెక్స్ట్ ఇందులోనే ఇలాచీ, చెక్క, లవంగం వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే జింజర్ అండ్ గార్లిక్ పీసెస్ కూడా వేసేసి మొత్తం అంతా ఒకే మసాలా కొట్టేయచ్చండి. దీన్ని సెపరేట్ ఏం అక్కర్లేదు. ఈ మసాలా పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ అయ్యాక దీంట్లో మ్యాంగో పీసెస్ కట్ చేసాం కదా మనం, ఆ మ్యాంగో పీసెస్ డైరెక్ట్ వేసేయాలి. డైరెక్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. అండ్ నెక్స్ట్ దీంట్లో కరివేపాకండి. కరివేపాకు యాడ్ చేయాలి. నెక్స్ట్ దీంట్లోనే గ్రీన్ చిల్లీస్ అన్నాం కదా! అవి ఇప్పుడే వేసేయాలండి. వేసేసి అలా ఒక నిమిషం పాటు అలా తిప్పాలి. నెక్స్ట్ దీంట్లోనే ప్రాన్స్ వేద్దాం. ప్రాన్స్ కూడా వేసేసి ఒకసారి కలిపేయాలి. అండ్ దీంట్లో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఒక 2-3 స్పూన్స్ నేను యాడ్ చేశాను. బికాజ్ నాకు స్పైసీ ఇష్టం. సో మీ టేస్ట్‌కి తగ్గట్టు స్పైసీనెస్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై అవనిద్దాం. సో ఇప్పుడు ఇలా 5 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. సో అంత స్పైసీ ఉండదు. అలా 5 మినిట్స్ ఫ్రై అవుతే నెక్స్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. మ్యాంగోలో వాటర్ ఉంటుంది కదా! ఓకే. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దీనికి ఒక ఫైనల్ టచ్ ఇవ్వాలి కదా! సో దీంట్లో కసూరి మేతి అండ్ కొత్తిమీర యాడ్ చేసేయాలి. అంతే అండి, ఫైనల్‌గా రెడీ.